ఇంతేనా? ఇద్దరు అక్కా చెల్లెలు ఒక చోట ఉన్నారంటే ఒక గంట నవ్వుకోవాలి, ఇంకో గంట కొట్లాడుకోవాలి. సో నాకు వచ్చిన కామెంట్స్ని మా చెల్లెలు రీక్రియేట్ చేసేసి ఇలా కామెడీ చేసిందనమాట నా మీద. అయితే మొత్తానికైతే ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటే ఇంతేనబ్బా, మంచిగా హడావిడిగా హ్యాపీగా సూపర్గా ఉంటుంది కదా. ఇక మొత్తానికి ఈ రోజైతే మా చెల్లెలకైతే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా చాలమ్మా నీకు ఆఫీస్కి వచ్చి వర్క్ చేసి అని చెప్పేసి. ఇన్ని రోజులు నా పెళ్లి కోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉన్నింది. ఇక మా అమ్మ నాన్నకి, మా తమ్ముడికి, నాకు, ఈవెన్ మా శ్రీవారికి కూడా తనని ఇన్ని డేస్ మంచిగా చూసుకున్నాం కదా, ఇలా హైదరాబాద్కి వెళ్ళేలోపు కొంచెం ఎమోషనల్ అయిపోయానమాట. కొంచెం అంటే చాలా తక్కువ, చాలా ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అయ్యాము. అందులోనూ నేను ఫంక్షన్ కోసం అని వెళ్ళానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆ ఫంక్షన్కి వెళ్తే ఇంకా మా చెల్లెలకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాగలనో లేదో అనుకుంటూ ఉన్నాను. మొత్తానికైతే డ్రైవర్ అన్నయ్య వాళ్ళు చాలా మంచోళ్ళు. అప్పుడే వాళ్ళకి డిన్నర్ అయితే ఆకలేసినట్టుంది. ఇంకా వాళ్ళు ఫుడ్ తినే టైంకంతా నా ఫంక్షన్ కూడా ఫినిష్ చేసేసుకునేసి అక్కడ ఇంకా మా చెల్లి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మొత్తానికైతే నేనైతే మా చెల్లెల్ని బాగా మిస్ అవుతానబ్బా. ఎందుకంటే ఎంత అనుకున్నా, ఎంత తిట్టుకున్నా సరే అక్క చెల్లెళ్ళు సిబ్లింగ్స్ ఎప్పుడూ ఒక్కటే. వాళ్ళకి నవ్వు వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఏమైనా కూడా దే ఆర్ ఒక స్పెషల్ బాండ్ అనమాట. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. మొత్తానికైతే మా చెల్లికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం.